సంవత్సరంలో మొదటి ఆదివారం మిగిలినటువంటి ఆదివారాలన్నీ కూడా దాదాపుగా 52 ఆదివారాలు 2026 సంవత్సరం. మరి ప్రతి ఒక్క ఆదివారం మాత్రమే కాకుండా 365 దినాల యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా అనేటటువంటి అంశాన్ని మనమందరం కలిసి ఆలోచన చేయబోతూ ఉన్నాం. తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆయన కుమారుని ద్వారా ఆత్మతోనూ సత్యముతోనూ సకాలంలో ఆరాధించడానికి చేరువచ్చిన ప్రియులు పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మనకు తెలుసు, మన జీవితంలో చాలా సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నాయి. కొత్త సంవత్సరాలు అనేటటువంటివి మనకి దేవుడు ఎన్నో ఇచ్చేసాడు. అలాగని ఎన్నో నూతన సంవత్సరాలు మనం జరుపుకుంటూనే ఉన్నాం. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఆయుష్కాల దినాల్లో ఎన్నో నూతన సంవత్సరాలను మనం జరుపుకుంటూ ఉన్నాం. నిజంగా ఆయా సంవత్సరాలలో, ఆయా దినాలలో తండ్రి అయినటువంటి దేవుడు ఆయా కాలాలలో ఋతువులను, వర్షాలను, వేసవి కాలాలను, శీతాకాలాలను ఆయా కాలాల్లో రప్పిస్తూ ఉన్నాడన్న సంగతి మనకు తెలుసు. అందుకనే మనం అనుభవించే ప్రతి సంవత్సరంలో ఆయా కాలాలకు సంబంధించినటువంటి ఋతువులు కూడా మనల్ని పలకరించి వెళ్ళిపోతూ ఉన్నాయి. వాటి వల్ల మనకి చాలా ప్రయోజనం ఉంటుంది అన్న సంగతి కూడా మనకి బాగా తెలుసు. సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నాయి, ఎన్నో కొత్త సంవత్సరాలు వస్తూ ఉన్నాయి. పాత వాటికి గుడ్ బై చెప్పేస్తున్నాము. ఇక ఆ రాత్రి అంతా నిద్ర ఉండదు. ఎందుకంటే చక్కటి రంగులతో నేల మీద ముగ్గులు పరుస్తూ వెళ్ళిపోతున్నటువంటి సంవత్సరానికి వీడ్కోలు, వస్తున్న సంవత్సరానికి ఆ స్వాగతం అంటూ పలుకుతున్నటువంటి ఆ యొక్క ముగ్గులు, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి జరుపుకుంటూ అట్టహాసంగా మనం ఆనంద వేడుకలు చేసుకుంటూ ప్రపంచ మర్యాద చొప్పున క్రైస్తవ సమాజం కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. అయితే వీటి వెనకాల దేవుడు మనకి సమయాన్ని ఇస్తున్నాడు. ఆ సమయం తాలూకు దినాలు దాదాపుగా 365 దినాలు. ఆ 365 దినాల యొక్క సమయం మనకి దేవుడు చుట్టి నీకు ఇస్తున్నాడు. 365 దినాలు నీకు ఇస్తున్నాను. అలాగే 2025లో కూడా 365 దినాలు లెక్కగట్టి మరీ మనకి ఇచ్చాడు. ఆ దినాలు కాస్త దొర్లిపోయాయి. 2026 సంవత్సరం కూడా 365 దినాలు మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి 365 దినాలంత సమయాన్ని ఇప్పుడు సద్వినియోగం చేసుకోవడం ఎలా? మనకు తెలుసు కదా, మనం ఏదైనా పురుషులంగా ఏదైనా ఒక ఊరికి వెళ్ళి ఒక వారం రోజులు నేను రానన్నప్పుడు ఇంట్లో ఆడవాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చేది. ఈ డబ్బులు నేను వచ్చేంత వరకు ఖర్చు పెట్టుకోను. ఏదో ఒక రోజు రాకపోతే ఓ 100 200 సరిపోతుంది. ఒక వారం రాకపోతే ఓ 1000 రూపాయలన్నా కనీసం ఇచ్చేయాలి. ఓ నెల రాకపోతే ఓ 10,000 5,000 అన్నా ఇచ్చి వెళ్ళాలి. మరి ఇచ్చి వెళ్ళి వచ్చిన తర్వాత వాటి తాలూకు లెక్కలు అడుగుతూ ఉంటాం మనం. ఎంత ఖర్చు పెట్టావు, దేనికి ఖర్చు పెట్టావని. ఈ జీవితం కూడా అలాంటిదే. దేవుడు ఎన్నో సంవత్సరాల ఆయుష్కాలాన్ని మనకి అనుగ్రహించినప్పుడు ఆ ఆయుష్కాల దినాలను ఎలా ఖర్చు పెట్టావు అన్న సంగతిని గురించి లెక్కలు అడుగుతాడని కూడా, లెక్కల గురించి కూడా మనం 31వ తారీఖు రాత్రి కూడా దేవుని లెక్కలు మాకు తెలుసు మీకు తెలుసా అంటూ కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను మనం మాట్లాడుకుంటాం. మరి సమయాన్ని గురించి మాట్లాడుకోవడం అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, సమయాన్ని అంటే 365 దినాలను ఈ సంవత్సరం 2026వ సంవత్సరంలో దేవుడు పూర్తిగా మనకి మళ్ళా డిసెంబర్ 31 వరకు దేవుడు మనకు అనుగ్రహిస్తే వాటిని మనం ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే వాటి తాలూకు లెక్క కూడా మళ్ళా మనకు వరకు సిద్ధంగా దేవుడు అడగడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి సంవత్సరంలో దేవుడు తాను చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా మనుషులుగా మనకి ఏది అవసరమో వాటన్నిటి కూడా దయచేస్తున్నాడు. అందుకనే ఇప్పుడు శీతాకాలం కదా, చాలా చలికాలంగా ఉంది. ఆ శీతాకాలం కాస్త అయిపోయిన తర్వాత ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలం వస్తుంది. సో ఇలా ఆయా కాలాలను కూడా దేవుడు ఆ సంవత్సర కాలాల్లో మనకి పంపిస్తూ ఉన్నాడు. దీని గురించి దానియేలు గారు ఓ సంగతిని చెప్తూ 2వ అధ్యాయం 21వ వచనంలో, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే,
ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి అన్నాడు. అంటే దేవుడు ఎలా కాలాలను ఏం చేస్తున్నాడంట? కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు అన్న సంగతి ఇక్కడ చాలా క్లియర్గా రాస్తున్నాడు. అంటే వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడు తండ్రి అయినటువంటి దేవుడే. ఆయన ఇంకా కాలాల గురించి చెబుతూ కాలములను సమయములను ఏం చేస్తున్నాడంట? మార్చువాడై ఉన్నాడు. మార్చువాడై. ఆయన మార్చకపోతే చలికాలమే ఉండిపోతుంది మనకి. ఆయన మార్చకపోతే ఎండాకాలమే ఉండిపోతుంది మనకి. ఆయన మార్చకపోతే వర్షాకాలమే ఉండిపోతుంది. కాబట్టి సంవత్సరాలలో ఉన్నటువంటి దినాలను కూడా మార్చేవాడు ఆయనే, సమయాలను కూడా మార్చేటటువంటి వాడు ఆయనే. కాబట్టి కొత్త సంవత్సరం ఇచ్చింది కూడా ఎవరు? దేవుడే. కొత్త సంవత్సరాన్ని ఇచ్చింది కూడా దేవుడే. నూతన దినాలను ఇస్తున్నాడు. కాబట్టి కాలములను ఇచ్చేవాడు కూడా ఎవరంటే దేవుడే. కాలములను సమయములను ఇస్తున్న దేవుడు ఆయా కాలాల్లో మనం ఎలా బ్రతకాలో అన్న సంగతిని కూడా చర్చిస్తూ ఉన్నాడు. కాలములను సమయములను మార్చేటటువంటి వాడు నేనే కాదంటలేదు. ఇప్పుడు సంవత్సరాలు కూడా మారుస్తున్నాను మీకు. అందుకనే పాత క్యాలెండర్ స్థానంలో మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చింది? కొత్త క్యాలెండర్ వచ్చింది. పాత 365 దినాల స్థానంలో క్రొత్త 365 దినాలు వచ్చేసాయి. ఆయా కాలాల్లో మనం ఎలా బ్రతకాలో నిజంగా తండ్రి అయినటువంటి దేవుడే సూచిస్తూ ఉన్నాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఈ సంగతిని గురించి తెలియజేస్తూ ఆయన చెప్తున్నటువంటి మాటలలో దినములు చెడ్డవి అన్నాడు. దినములు చెడ్డవా? దినంలో ఉన్నటువంటి మనుషులు చెడ్డవారా? దినము మంచిది అని మొదటి ఆది కాండంలోనే దేవుడు మనకి ఏం చేశాడు? ఆ దినము మంచిదిగా ఉండినన్న పదం రాశాడు. మొదటి దినము, రెండో దినం, ఒక్కొక్క దినాన్ని ఆయన చేసినప్పుడు ఆ దినము మంచిదిగా ఉండెను అన్న పదం రాశాడు. కాబట్టి దినం మంచిదే, కానీ దినంలో ఉన్నటువంటి మనుషులు చెడ్డవాళ్ళు అయిపోయారు. కాబట్టి ఇప్పుడు దినములు చెడ్డవి కనుక మీరు ఏం చేయాలి? ఇక్కడ మీరు అంటే బాప్తిసం పొందినటువంటి వారు, యేసుక్రీస్తులోనికి వచ్చినటువంటి వారు, సంఘములో సభ్యులుగా ఉన్నటువంటి వారు, ఇంకా క్రీస్తు అవయవములలో మనం భాగంలో ఉన్నటువంటి వారు. అలాంటి వారికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నా. అంటే టోటల్గా మనకి దేవుడు చెప్తున్నది ఏంటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, అదిగో ఇక్కడ కూడా కొలస్సీ సంఘానికి కూడా పౌలు గారు రాస్తూ ఏ మాటలు చెప్తున్నాడు? సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల ఆ జ్ఞానము కలిగి నడుచుకోండి అన్నాడు. అంటే సంగమునకు వెలుపటి వారి చేత కూడా మనం ఎలా నడుచుకోవాలన్నాడు? జ్ఞానం కలిగి నడుచుకోండి అన్నాడు. కాబట్టి ఇక్కడ సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి అన్నాడు. అందుకనే సమయాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు 2025 కూడా మనకు అనుగ్రహించాడు. దాన్ని మనం కాస్త ఏం చేసామని అంటే టాటా చెప్పి పంపించేసేసాం. జ్ఞాని ఏం చేస్తాడంట? సద్వినియోగం చేసుకుంటాడు. అజ్ఞాని ఏం చేస్తాడు? దుర్వినియోగం చేసుకుంటాడు. సమయాన్ని జ్ఞాని సద్వినియోగం చేసుకుంటాడు. అజ్ఞాని ఏం చేస్తాడంటే వృధా చేసుకుంటాడు. మనకు తెలుసు కదా, మన దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు, బంగారం, వెండి, ఇంటి తాలూకు ఆస్తి పత్రాలు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాం చెప్పండి? చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం. పోనీ వాటిని పోగొట్టుకునే విధంగా ఎక్కడైనా పెట్టేసుకుంటామా? పోగొట్టుకునే విధంగా ఎక్కడ దాన్ని దాచుకోం, పోగొట్టుకునే విధంగా పెట్టుకోం. ఒకవేళ పోగొట్టుకుంటే ఎంత జాగ్రత్తగా వెతుక్కుంటాం. బట్ కాలం దగ్గరకు వచ్చేసేటప్పటికే
కాలం దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తామంటే వృధా చేసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే కాలము విలువైందన్న సంగతి ఎవరికి తెలియదు. కాలము విలువైందన్న సంగతి తెలియదు. అసలు కాలం విలువ ఏంటో కూడా చాలామందికి అర్థం కాదు. కాలం విలువ ఏంటో కూడా అర్థం కాదు. ఇప్పుడు పిచ్చి వాళ్ళు అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద, సరిగా బట్టలు ఉండవు, చిరిగిపోయిన జుట్టు, చినిగిపోయిన చొక్కా వేసుకొని తిరుగుతారు. ఆడి చేతికి ఒక డైమండ్ ఉంగరం ఇచ్చి చూడు, ఆడి చేతికి ఒక 10,000 రూపాయల నోట్లు కట్టించి చూడు, ఆడు ఏం చేస్తాడో చెప్పండి. ఆ డైమండ్ ఉంగరం ఇచ్చినా వాడు నేలకేసి రుద్దేసి నాలుగు గీకేసుకొని ఇసురు కొట్టేస్తాడంటే దాని వెనకాల మనం పడి ఎత్తుక్కోవాలి. పోనీ 10,000 రూపాయలు కట్టించామనుకోండి, నోట్ల కట్టలో, పోనీ వాటిని ఏమన్నా జాగ్రత్త చేసుకుంటాడా? ఎందుకంటే వాటికి విలువ వాడికి తెలియదు. వాటి విలువ వాడికి తెలియదు కాబట్టి ఏం చేస్తాడంటే దుర్వినియోగం చేసుకుంటాడు. వీలైతే చించేస్తాడు, పారేస్తాడు, నవ్వులేస్తాడు, కురికేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. కారణం ఏంటంటే దాని విలువ తెలియదు కాబట్టి పోగొట్టుకుంటాడు. దాని విలువ తెలిస్తే వృధాగా ఏమన్నా చేస్తాడా? నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, సమయం అనేటటువంటిది దేవుడిచ్చినటువంటిది. నిజంగా దాని విలువగా నిజంగా మనకు తెలిస్తే సద్వినియోగం అనేటటువంటి దాన్ని మనం చాలా చక్కగా వినియోగించుకుంటాం, సద్వినియోగం చేసుకుంటాం. నిజంగా ధనము, బంగారము, విలువైనటువంటి వస్తువులను పోగొట్టుకుంటే మరలా వాటిని మన జీవితంలో మనం సంపాదించుకోవచ్చు. ఒకవేళ ఉంగరాన్ని పోగొట్టుకున్నా మళ్ళా వచ్చే సంవత్సరం ఉంగరం సంపాదించుకోలేమా? సంపాదించుకోవచ్చు. విలువ కలిగినటువంటి ఏ వస్తువులైనా నువ్వు పోగొట్టుకుని చూడు, మరలా వాటిని నువ్వు సంపాదించుకునేదానికి అవకాశం ఉంటుంది. కానీ 2025 సంవత్సరం పోగొట్టుకున్నావే, దాన్ని మళ్ళీ తిరిగి తెప్పించుకోగలుగుతామా? అస్సలు మన జీవితంలో దాన్ని సంపాదించుకోలేము. పోనీ ఎంతవరకు 2025 సంవత్సరాన్ని సద్వినియోగం చేసుకున్నాము చెప్పండి. 2025 సంవత్సరాన్ని ఎలా ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నాం? అయితే దేవుడు ఏమన్నాడంటే, నాన్న జ్ఞానులుగా బతకండి అన్నాడు. జ్ఞానులుగా బతకండి. ఎందుకు జ్ఞానులుగా బతకాలని చెప్తున్నాడు? జ్ఞాని ఏం చేస్తాడంట? సమయమును ఏం చేస్తాడు? సద్వినియోగం చేసుకుంటాడు. అందుకనే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది. జాగ్రత్తగా, ఎందుకంటే దినాలు చెడ్డవి, మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అన్నాడు. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞానికి మొట్టమొదటిగా అర్థం అవ్వాల్సింది ఏంటంటే, విలువైనటువంటి వస్తువులు బంగారు లేకపోతే వెండి, వెలగల రాళ్ళు ఇవి కాదు. అతనికి విలువైంది ఏది వీటన్నిటిలే కల్లానంటే కాలం అనేటటువంటిది ఎంతో విలువైందన్న సంగతి అతను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే అలా కాలాన్ని గురించి ఆలోచించేటటువంటి ప్రతి ఒక్కడు జ్ఞానే. ఆ జ్ఞానిని గురించి దేవుడు రాయిస్తూ సామెతల గ్రంథంలో, మనకు తెలుసు కదా, సామెతల గ్రంథం రాసింది ఎవరు? సొలొమోను. ఇప్పుడు సొలొమోను గారు తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఏం కోరుకున్నాడు? జ్ఞానాన్ని కోరుకున్నాడు. నాకు ఐశ్వర్యము, శత్రువుల ప్రాణము నాకు అవసరం లేదయ్యా, ఇంతమంది ప్రజలను నేను ఏలాలి అని అంటే నాకు కావాల్సింది ఏంటి? జ్ఞానము కావాలి. అలాంటి జ్ఞాని అయిన సొలొమోను గారు 9వ అధ్యాయం 12వ వచనంలో ఆ జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, నీవు జ్ఞానివి అయిన ఎడల అదిగో నీ జ్ఞానము నీకే లాభకరమగును అన్నాడు. నీకే లాభమా? స్థలాలు, పొలాలు, ఇంకేదైనా కూడా లాభం అనుకుంటూ ఉంటాం మనం, కానీ అవన్నీ లాభానికి సంబంధించినటువంటివి కావు. జ్ఞానం ఎప్పుడైనా లాభం అని ఎప్పుడైనా ఆలోచన చేసేవా? జ్ఞానము పొలం కంటే లాభమైనది. జ్ఞానము మనం కొనుక్కున్నటువంటి ఇల్లు కంటే లాభకరమైనటువంటిది. జ్ఞానము మనం సంపాదించుకున్న వెండి, బంగారు వస్తువుల కంటే విలువ కలిగినటువంటిది. అందుకనే నువ్వు జ్ఞానివి అయితే నీ జ్ఞానము నీకే లాభకరమగును. అదే నువ్వు జ్ఞానివైతే నీకు నష్టాన్ని కలిగించే ఏ కార్యక్రమం చేయదు. అదే నువ్వు విలువైనటువంటి బంగారు వేసుకొని నిలబడు బజార్లో, అది నీ ప్రాణం తీసేస్తుంది. అదే నువ్వు జ్ఞానివైతే, అందుకనే చెప్తున్నాడు, నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును అన్నాడు. నీకే లాభకరమగును. జ్ఞానం లాభమని ఎప్పుడన్నా ఆలోచన చేసామా? మనం పొలాలు లాభమని మనం ఆలోచన చేసాం. అందుకనే తల్లిదండ్రులు కూడా ఏమంటారు అంటే, రేయ్ మంచి ఉద్యోగం సంపాదించుకో,
బంగారు సంపాదించుకో, స్థలాలు ఫలాలు సంపాదించుకో, వాటిని జాగ్రత్త చేసుకో. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కొంటావు అవన్నీ? అందుకని చాలామంది కూడా చూడండి, లోబితనంతో వాళ్ళు ఏం చేస్తారంటే పైసా 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 కూడబెట్టి ఓ పొలాన్ని కొంటారు, పైసా పైసా కూడబెట్టి ఓ బంగారు ఆభరణాన్ని కొనుక్కుంటారు. కానీ జ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే లేదు. ప్రేమటువంటి వాళ్ళ జ్ఞానాన్ని సంపాదించుకోమని ఎవరైనా తల్లిదండ్రులు చెప్తారా? పొలాలు కొనుక్కో, రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి ఆ ప్రాంతంలో అని చెప్తామే తప్ప జ్ఞానాన్ని సంపాదించుకో, జ్ఞానాన్ని సంపాదించుకో అని ఏ తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్తారా? చెప్పరు. అందుకని ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను, నువ్వు జ్ఞానివైన యెడల నీ జ్ఞానము నీకే లాభము అన్నాడు. నీకే లాభము అని అన్నాడు ప్రేమటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ దృష్టిలో బంగారమే గొప్పదై ఉంటుంది, కానీ జ్ఞాని దృష్టిలో జ్ఞానము చాలా గొప్పది ప్రేమటువంటి. అందుకనే 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే సామెతల గ్రంథంలో అదిగో చూడండి, జ్ఞానము గల కుమారుడు ఏం చేస్తాడంట? తండ్రిని సంతోషపరుస్తాడు. తండ్రిని సంతోషపరుస్తాడు. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖమును పుట్టించును అన్నాడు. ఇప్పుడు ఒక ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లల్లో ఒకడు తెలివిగా ప్రవర్తిస్తుంటాడు, మరొకడు తెలివి తక్కువగా ప్రవర్తిస్తుంటాడు అనుకో. వీళ్ళిద్దరిని బట్టి ఏ తల్లిదండ్రులు ఏ మాటలు చెప్తారో చెప్పండి? పెద్దోడు పర్లేదండి, మనం చెప్పిన దాన్ని వాడు జాగ్రత్తగా వింటాడు, వినిన దాని ప్రకారం చేస్తాడు అన్నప్పుడు తల్లిదండ్రులకు ఎంత ఆనందం ఉంటుందో చెప్పండి. రెండో వాడు వినడు, పట్టించుకోడు, నువ్వు చెప్పిన దాన్ని చేయడు, పైగా దానికి నష్టాన్ని కలగజేస్తాడు. ఇప్పుడు వీడి విషయంలో తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది, ఆడి విషయంలో తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు అన్నాడు. జ్ఞానము కలిగినటువంటి కుమారుడు సంతోషపరుస్తాడు. నిజంగా ఆ జ్ఞానము కలిగినటువంటి కుమారుని బట్టి ఇప్పుడు దేవుడు కూడా సంతోషపడతాడా? అవును. జ్ఞానము కలిగినటువంటి ఆ కుమారుని బట్టి దేవుడు కూడా సంతోషపడతాడంట. ఎందుకంటే మనం అందరము దేవుని పిల్లలమే కదా. ఒక కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఒకడు జ్ఞానిగా ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో, ఒకడు జ్ఞానం కలిగి లేనటువంటి వాడుగా ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, దేవుని కుటుంబంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఎలా ఉండాలని మన తండ్రి కోరుకుంటాడు? జ్ఞానము కలిగినటువంటి వారుగా ఉండాలని కోరుకుంటాడు. అలా జ్ఞానంతో ప్రవర్తించేటటువంటి మనల్ని బట్టి తండ్రి అయినటువంటి దేవుడు కూడా సంతోషపడతాడు అన్న సంగతి 23వ అధ్యాయంలో చూడండి. అదే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, నా కుమారుడా, అదిగో నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల, ఎలా అంట? నా హృదయము కూడా సంతోషిస్తుంది నాన్న అన్నాడు. నా హృదయం కూడా సంతోషిస్తుందా? నీ హృదయానికి జ్ఞానం కానీ వచ్చిందా? ఇప్పుడు నా హృదయం కూడా ఎలాగుంటుంది? నా హృదయం కూడా సంతోషంగా ఉంటుంది అంటాడు. నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషంగా ఉంటుంది అన్నాడు. అంటే ఒక తండ్రి తన బిడ్డ ఎలా నడుచుకుంటే సంతోషపడతాడు అన్న సంగతి ఇప్పుడు మనకు అర్థమైందా? జ్ఞానము కలిగి ఉన్న కుమారుని బట్టి దేవుడు కూడా ఏమవుతాడంట? సంతోషపడతాడు. అంటే జ్ఞానం అంత విలువైనటువంటిదా? అవును, జ్ఞానం అంత గొప్పది. అందుకని ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు సమయాన్ని ఏం చేస్తాడు? సమయం అంటే చూపిస్తున్నాను, గుర్తుందా? పక్కనే ఉంది 2026వ సంవత్సరం క్యాలెండర్. అందుకని జ్ఞాని అయినటువంటి వాడు సమయాన్ని ఏం చేస్తాడంటే సద్వినియోగం చేసుకుంటాడు. ఆ సమయం చాలా విలువైందని తెలుసుకున్నవాడే జ్ఞాని. ఆడు జ్ఞానంగా ప్రవర్తించిన ప్రతిసారి తండ్రి అయినటువంటి దేవుడు కూడా, నాన్న నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయం కూడా సంతోషిస్తుంది అని మాట్లాడుతున్నాడే. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడే జ్ఞాని అయితే, ఆది హృదయం నిండా జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని బట్టి తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఏం చేస్తాడంటే సంతోషిస్తాను అని అన్నాను. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనాన్ని, అదిగో ఏం సంపాదించుకోమంటున్నాడు? జ్ఞానము సంపాదించుకొనుము, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకు అన్నాడు. అంటే దేన్ని సంపాదించుకోమని చెప్తున్నాడు?
జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధిని సంపాదించుకోమనుము అన్నాడు. దేనికి జ్ఞానము బుద్ధి సంపాదించుకుంటే దీనివల్ల మనకి ఏమన్నా లాభమా? పొలం సంపాదించుకుంటే లాభము, బంగారు సంపాదించుకుంటే లాభము, వెండి వెలగల వస్త్రాలు ఇవన్నీ సంపాదించుకుంటే మనకి లాభము. కానీ జ్ఞానాన్ని సంపాదించుకుంటే లాభమా? ఒకవేళ అది లాభము కాదని తెలిసి మనం ఇంతవరకు జ్ఞానం జోలికి పోలేదు, అసలు జ్ఞానులుగా ఉండడానికి కూడా ఇష్టపడలేదు. అందుకని జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు మనకు అర్థమైతే జ్ఞాని ఏం చేస్తాడంటే సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుంటాడు. అదే అజ్ఞాని సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటాడు. నిజంగా 2026 సంవత్సరాన్ని మనకి దేవుడు అలా ఇచ్చేస్తున్నాడు అని అంటే ఈ 2026 సంవత్సరంలో దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడమే మన ముందున్నటువంటి టార్గెట్. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడం, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడం వల్ల మనకు ఒరిగే లాభం ఏంటి అని ఒకవేళ మీరు అనుకుంటే ఇప్పుడు మీరు చదివేటటువంటి దాన్ని అండర్లైన్ చేసుకోవాల్సిందిగా మినిమం. ఇప్పుడు చూడండి 7వ వచనంలో అదిగో జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశం. బాగా చూసుకోండి, జ్ఞానం సంపాదించుకోవడమే జ్ఞానమునకు ముఖ్యాంశము. ఏం చేయాలంట? నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానాన్ని నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. ఆలోచించే తర్వాత జ్ఞానమును విడువక ఉండిన ఎడల ఏం చేస్తుందంటే జ్ఞానం ఏం చేస్తుంది? జ్ఞానము నిన్ను కాపాడుతుంది. అదే ధనము బంగారు వెండి వెలగల ఇవన్నీ కూడా ఉంటే కాపాడతాయా? మనల్ని కాపాడవు. అవి మనల్ని కాపాడేవాడు ఇంకొకడు ఉండాలి. అందుకనే శుభకార్యాలకు వాటిని వేసుకోబోతున్నప్పుడు కూడా మన చుట్టూ మంది ఉంటేనే మళ్ళీ జాగ్రత్తగా వస్తాం. అదే ఒంటరిగా పోయాము అనుకోండి, మన దగ్గర ఉన్నటువంటి వెలగల ఇవన్నీ కూడా ఏదో ఒక దొంగ మీకు తెలుసు కదా, పెళ్లి బస్సులు కూడా ఆపేసి దొంగలు వేటిని దోచుకెళ్ళిపోయినారు, అంతేనా? అందరి చేత ఉన్నాయా? పెళ్లి బస్సులు దోచుకుని పోయినటువంటి దొంగలు ఉన్నారా మార్గ మధ్యంలో? వాళ్ళ దగ్గరకు వచ్చి మీలో జ్ఞానివుడో లేచి నిలబడండి, ఆ జ్ఞానం అంతా నాకు ఇచ్చేయడానికి కత్తి పెట్టాడా ఎప్పుడన్నా? మన దగ్గర ఉన్నటువంటి వెలగల వస్తువులు ఏమన్నా ఉంటే అవి మర్యాదగా తీసుకొచ్చి అక్కడ పెట్టేసి నన్ను దోచుకెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అదే జ్ఞానం నీ దగ్గర ఉంటే నేనేం చేస్తుందంటే అది జ్ఞానము నీ దగ్గర ఉంటే, జ్ఞానము విడువక ఉండిన అది నిన్ను ఏం చేస్తుంది? కాపాడును. దాన్ని అంటే జ్ఞానాన్ని నువ్వు ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షిస్తుంది. జ్ఞానము నిన్ను కాపాడుతుంది, జ్ఞానము నిన్ను రక్షిస్తుంది. ఇంకా చెప్పాలంటే 8వ వచనం, జ్ఞానాన్ని నువ్వు గొప్ప చేసిన ఎడల అదిగో నిన్ను హెచ్చిస్తుంది. జ్ఞానాన్ని నువ్వు గొప్ప చేస్తే అది నిన్ను హెచ్చిస్తుంది. దానిని కౌగిలించిన ఎడల అదిగో అది నీకు ఏం చేస్తుందంట? ఘనతను తెచ్చును. ఇప్పుడు జ్ఞానం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి చెప్పండి. ఒకటి, జ్ఞానాన్ని సంపాదించుకోవడమే జ్ఞానమునకు మూలాంశము. రెండోది, జ్ఞానము నిన్ను కాపాడుతుంది, జ్ఞానము నిన్ను రక్షిస్తుంది, జ్ఞానము నిన్ను హెచ్చిస్తుంది. జ్ఞానము నీకేం చేస్తుంది? ఘనతను తీసుకొస్తుంది. ఇప్పుడు అర్థమవుతుందా? జ్ఞానం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటే 2026 సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ సంవత్సరంలో ఇప్పుడు దేవుని జ్ఞానాన్ని కానీ మనం సంపాదించుకున్నామా, ఆ జ్ఞానం మనల్ని కాపాడుతుంది, ఆ జ్ఞానం మనల్ని రక్షిస్తుంది, ఆ జ్ఞానం మనల్ని హెచ్చిస్తుంది, ఆ జ్ఞానము మనకేం చేస్తుంది? ఘనతను తీసుకొని వస్తుంది. ఇంతకీ ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? మేము సంపాదించుకోవాలనుకుంటున్నాము, జ్ఞానులుగా ఈ లోకంలో బ్రతకాలని నేను అనుకుంటున్నాము అని ఒకవేళ నువ్వు అనుకుంటే ఆ జ్ఞానం దొరికే చోటు దైవ గ్రంథం, బైబిల్లో. అందుకని దైవ గ్రంథంలో ఈ జ్ఞానము అంటే వాక్యములో ఈ జ్ఞానం ఉంటుందా? వాక్యములో ఈ జ్ఞానం ఉంటుంది. అందుకనే దేవుడు మనకు చెప్పినట్టు, నాన్న నీ హృదయము జ్ఞానంతో నిండి ఉంటే కూడా ఇప్పుడు నేను కూడా దాన్ని బట్టి నేను సంతోషపడతాను అనేటటువంటి పదం మనకు తెలుసు.
నిజంగా మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానుల్లాగా ఈ లోకంలో మనం బ్రతకాలి. జ్ఞానం మనల్ని కాపాడుతుంది. జ్ఞానం మనల్ని ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. జ్ఞానం మనల్ని హెచ్చిస్తుంది. జ్ఞానం మనకి ఘనత తీసుకొస్తుంది అన్న మాట, దేవుని మాట ఒకవేళ మనం నమ్మితే పొరపాటున ఇప్పుడు జ్ఞానానికి మనం ఏం చేయాలంటే పెద్ద పీట వేయాలి. జ్ఞానం వల్ల మాకేమీ ఒరగదనండి అని అనుకుంటే దాని గురించి నువ్వు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. కానీ దేవుడు చెప్పేశాడే, అది నీకు ఘనతను తీసుకొస్తుందని చెప్పాడు, అది నీకు గౌరవాన్ని తీసుకొస్తుందని చెప్పినాడు, అది నిన్ను కాపాడుతుంది అన్నాడు, అది నిన్ను రక్షిస్తుంది అని అంటున్నాడు. మరి ఆ జ్ఞానం విషయంలో మనం ఎలా నడుచుకుంటున్నాము? అసలు ఏం చేస్తున్నామని అంటే వాక్యాన్ని వినడంలో కూడా మనం ఏమైపోతున్నామంటే విఫలులైపోతున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళు, ఈరోజు నువ్వు ఆలోచన చేయి. ఎక్కడికి వెళ్ళినా కూడా నీ జేబులో సెల్ ఫోన్ లేకుండా వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి వెళ్ళినా కూడా జేబులో సెల్ ఫోన్ లేకుండా ఒక 5 నిమిషాలు మన జేబు బరువుగా అనిపించకపోతే కంగారు పడిపోతాం. ఎక్కడ పోగొట్టుకున్నాను నా సెల్ ఫోన్, ఎక్కడ పోగొట్టు, ఎంత టెన్షన్ పడతావో నీకు తెలుసు. అంటే అలాంటి సెల్ ఫోన్ నీ జేబులో ఉన్నా కూడా వైర్లెస్, బ్లూటూత్ అలాంటి ఆ ఆధునిక మాధ్యమాలు నీ దగ్గర ఉన్నా కూడా ఏ రోజైనా సెల్ ఫోను, ఆ ఇయర్ ఫోన్స్ జేబులో పెట్టుకుని, ఇయర్ ఫోన్స్ చెవులో పెట్టుకుని వాక్యాన్ని విన్న దాఖలాలు ఉన్నాయి. మేము వింటామండి అని అంటారా? ఏదో ఒక సైట్లోకి వెళ్ళి ఏదన్నా ఓపెన్ చేసినాం అనుకో, ఇక దాంట్లోంచి దృష్టి మరల్చడం అసాధ్యమైపోతుంది. అందుకని నువ్వు ప్రయాణం చేస్తున్నా సెల్ ఫోన్లో ఉన్నటువంటి బైబిల్ని తీసి ఎప్పుడన్నా చదివావా? నువ్వు ప్రయాణంలో ఉన్నా, పనిలో ఉన్నా, సెల్ ఫోన్లో ఎంతోమంది జ్ఞానులు తమ జ్ఞానాన్ని చెప్పడానికి, దేవుని మాటలు చెప్పడానికి ఎన్నో మెసేజ్లు అప్లోడ్ చేసే ఉంటారు. ఏ రోజున్నా దాన్ని వినడానికి ఇష్టపడుతున్నావా? అందులో వచ్చేటటువంటి వాటిని మనం చూడడానికే ఇష్టపడుతూ ఉంటాం. ఒకసారి దాన్ని ఇలా ఇలా అంటున్నామా? ఆ మధ్య పిల్లోడు ఒకడు ఇలా 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 అంటానే ఉన్నాడు. ఏది సెల్ ఫోన్ లేకపోయినా కూడా డాక్టర్కి చూపిస్తే ఆడికి పట్టింది అలాంటి రోగం కాదమ్మా, సెల్ ఫోన్ రోగం పట్టింది ఆడికి అన్నాడు. ఆడి వయసు కూడా చాలా తక్కువే. ఆడు పడుకున్నా లేచినా కూడా ఇట్టా అంటా ఉన్నాడు. ఏమైపోయింది వాడి మైండ్ అంతా? సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయినాడు. సెల్ ఫోన్ తీసేసినా కూడా ఇలానే అంటా ఉన్నాడు, ఇలాగ అంటే పైకి అంటా ఉన్నాడు అనమాట. అంటే ఈనాడు మనం పిల్లలకి ఇస్తే వాటి విలువ తెలియదు. పోనీ అలాగని పెద్దవాళ్ళం మనం కూడా ఏమన్నా సద్వినియోగం చేసుకుంటున్నామా అంటే లేదు. అందుకని మనకు తెలుసు కదా, సొలొమోను గారు దేవుడు అడిగినందుకు ఏం కోరుకున్నాడు ఆయన అంటే జ్ఞానాన్ని కోరుకున్నాడు. జ్ఞానం కావాలి అన్నాడు. యాకోబు గారు కూడా అదే సంగతిని గురించి రాస్తూ మొదటి అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మీలో ఎవనికైనను జ్ఞానము మనకున్నదే అదే కదా. అన్ని విషయాల్లో బాగున్నాం, కానీ ఒక జ్ఞానం విషయంలోకి వచ్చేసేటప్పటికి ఏమైపోతున్నామో కొదువుగా ఉంది. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. దేవుణ్ణి అడిగితే జ్ఞానం ఇస్తాడు. కానీ మనం అడిగేది ఏంటి దేవుణ్ణి? పెద్దోడికి పెళ్ళి ఇంకా కాలేదు, చిన్నమ్మ ఇంకా ఇంటర్మీడియట్ పాస్ కాలేదు, మధ్యలో వాడికి ఇంకా ఉద్యోగం రాలేదు. ప్రభువా నువ్వు తప్ప మమ్మల్ని ఆదుకునేవాళ్ళు ఎవడున్నాడు? దేవుడు నిజంగా నా కుమారుడా నీ హృదయంలో జ్ఞానం ఉంచుకొని చూడు, అది ఆ జ్ఞానాన్ని బట్టి ఇప్పుడు నేను కూడా నా హృదయం మందు సంతోషపడతాననేటువంటి, అంటే దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి కార్యక్రమాలు మన లోకంలో చేయట్లేదా? అస్సలు దాని జోలికే పోవట్లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే, ఇప్పుడు ఇందులో 5G వర్షన్ వచ్చేస్తుందండి. ఆ 5G వర్షన్ గురించి మనలో చాలా మందికి అస్సలు తెలియదు, కానీ తెలిసినటువంటి వాళ్ళు యవనస్తులు బాగా తెలుసు. దీంట్లో అప్డేట్ అవ్వాలంటే వాళ్ళకి తెలిసి 5 నిమిషాలు దీన్ని సాల్వ్ చేసేస్తారు. అదే జ్ఞానాన్ని గురించి అడిగి చూడు, ఆ జ్ఞానం మాకు తెలియదు అనుకోవాలంటారు. అంటే జ్ఞానం ప్రతిసారి ప్రతి ఒక్కడు ఏ వయసులో ఉన్నా కూడా అది వాడికి తక్కువగానే ఉంటుంది. తక్కువగా ఉంది కాబట్టి దేవుడిని అడిగి తెలుసుకుందామా అన్న ఆలోచన ఏమైనా వస్తుంది అంటే, అసలు దేవుడు ఎవడోడు జ్ఞానాన్ని గురించి అడుగుతాడని ఆయన ఎదురు చూస్తున్నాడు. అడిగితే ఇచ్చేదానికి రెడీగా ఉన్నాడా? అదే కదా అక్కడ చదవండి ఒకసారి. దేవుణ్ణి అడగవలెను, అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అదిగో అడిగితే ఇప్పుడు జ్ఞానం వచ్చేస్తుందా? ఎక్కడ జ్ఞానవంతులమైపోతామో, జ్ఞానవంతులమైతే మనల్ని కాపాడుతుంది జ్ఞానము, జ్ఞానవంతులమైతే మనం రక్షించబడతాము, జ్ఞానవంతులమైతే మనం హెచ్చించబడతాము, జ్ఞానవంతులమైతే మనం గనులుగా ఎంచబడతాము అని ఏ ఒక్కరు కూడా జ్ఞానం జోలికి పోవట్లేదు.
మాకు జ్ఞానం వద్దు, కాబట్టి మేము దేవుణ్ణి అడగవలసినటువంటి అవసరత లేదు అన్నట్టుగా మన దినాలన్నీ ఏం చేస్తున్నామంటే జ్ఞాని వలే కాకుండా అజ్ఞాని వలే దినాలను దుర్వినియోగం చేసుకున్నాం. ప్రేమటువంటి వారు దుర్వినియోగం చేసుకున్నాం. ఇప్పుడు 5వ అధ్యాయం 17వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడిచ్చినటువంటి 2026 సంవత్సరం ఎలా సద్వినియోగం చేసుకోవాలో దేవుణ్ణి అడగాలి మనం. ఎందుకంటే జ్ఞానం తక్కువ కదా మనకి. అందుకని 17వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇందు నిమిత్తము అదిగో ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుకోండి. 2026 సంవత్సరంలో ఇప్పుడు దేవుని చిత్తాన్ని గ్రహించి దానిని మనం ఏం చేయాలంటే జరిగించుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే సమయాన్ని నీకు ఇస్తున్నాడు. ఆ సమయంలో నువ్వు జ్ఞాని వలె ఉండి దాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. ఆ జ్ఞానవంతమైనటువంటి ఆ కార్యక్రమంలో ఒకవేళ నీకు జ్ఞానం తక్కువగా ఉంటే నన్ను అడుగు, నేను నీకు అనుగ్రహిస్తాను. దేనికయ్యా నిన్ను అడగడం అంటే ఇదిగో ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. ఆయన ఇచ్చిన కాలములో ఆయన చిత్తాన్ని మనం ఏం చేయాలంట? నెరవేర్చాలి అన్నాడు. దేవుని యొక్క చిత్తం ఏంటో మీరు గ్రహించుకోండి అన్నాడు. 2025 వెళ్ళిపోయింది, దేవుని చిత్తం ఏంటో మనకు అర్థం కాలేదు. ఎందుకంటే మనం ఎప్పుడు జ్ఞానులుగా ప్రవర్తించలేదు కాబట్టి. పోనీ 2026 నుంచి కూడా దేవుడు ఇప్పటికే 4 రోజులు అయిపోయింది, ఏ ఒక్కడైనా నన్ను జ్ఞానాన్ని గురించి అడుగుతాడేమో అని చూస్తున్నాను. ఇంతకీ జ్ఞానం ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి అన్నాడు. ప్రభు యొక్క చిత్తం ఏంటో అంటే దేవుడిచ్చినటువంటి మన ఆయుష్కాలాలలో ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. దావీదు కూడా చూడండి, తన జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆయుష్కాల దినాలలో నిజంగా దైవ జ్ఞానాన్ని గురించి ఆయన మాట్లాడుతూ దేవుని యొక్క జ్ఞాన గ్రంథాన్ని గురించి ఆయన చెబుతూ దుష్టుల ఆలోచన చొప్పున విడువక కూర్చుండు చోటున కూర్చుండక దివారాత్రములు అన్నాడు. దివారాత్రములు ఆనందించుచు అది దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. దివారాత్రాలు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటే దివారాత్రాలు దేవుని యొక్క మాటలు ధ్యానించాడు కాబట్టి ఇప్పుడు దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నాడా దావీదు? దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నాడు కాబట్టి నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్న సాక్ష్యాన్ని దేవుని వల్లే పొందినటువంటి వాడు దావీదు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతనిని గురించి సాక్ష్యం ఇచ్చును అన్న పదం మనకు కనిపిస్తుంది. అంటే దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలంటే ముందు ఏం చేయాలి? దివారాత్రాలు దేనిని? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రాలు ధ్యానించాలి. అలా ధ్యానించాడు కాబట్టి దావీదుకు దేవుని చిత్తం ఏదో తెలిసింది కాబట్టి ఆ చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి నా ఉద్దేశములని నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి వాడు మన తండ్రి అయినటువంటి దేవుడు. పోనీ అలాగని యేసుక్రీస్తుల వారిని గురించి ఏమైనా తక్కువ రాయించాడా? నిజంగా యేసుక్రీస్తుల వారిని గురించి చెబుతున్నప్పుడు మనకు తెలుసు కదా, 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ వచనం, దేవా నీ చిత్తము, నేను ఈ లోకంలోకి ప్రవేశించినప్పుడు నాకేమిచ్చావు? బలి అర్పణ నువ్వు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి అన్నాడు. చూడండి 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెబుతున్నాడు, బలి అర్పణ నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి, కేవలము తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికే యేసు ప్రభుల వారు వచ్చారు. అందుకనే 17వ అధ్యాయం 4వ వచనం యోహాను సువార్తలో కూడా ఏమంటాడంటే, నీవు నాకు అప్పగింపబడిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్నేం చేశాను? మహిమపరిచాను అన్నాడు. అంటే దేవుడు తండ్రి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని కూడా లోకానికి పంపించింది ఎందుకంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి. అందుకని ఏ రోజు కూడా తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవడంలో యేసు ప్రభుల వారు సాహసం కూడా చేయలేదు. నేను నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికే ఇక్కడికి వచ్చాను అనే పదాన్ని వాడతాడు.
మళ్ళా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మద్యముతో మత్తులై ఉండకండి. దాంట్లో ఏముంటుందో తెలుసా? దుర్వ్యాపారము కలదు. కొన్ని వ్యాపారాలు లాభదాయకరంగా ఉంటాయి, కానీ మద్యం వ్యాపారం మాత్రం ఎలాగుంటుంది? దుర్వ్యాపారంగా ఉంటుంది. మనకు తెలుసు కదా, యేసుక్రీస్తుల వారి యొక్క ఉపమానంలో 2 కొడుకులు ఉన్నటువంటి తండ్రి దగ్గరకు ఆ 2 కొడుకుల్లో ఒకడు వచ్చి ఏమంటున్నాడు? నా ఆస్తిలో నా భాగం ఇచ్చేసి అన్నాడు. నా ఆస్తిలో నా భాగం ఇచ్చేసి అన్నాడు. పోనీ ఆ ఆస్తిలో ఆ భాగాన్ని తీసుకున్నటువంటి వెళ్ళిపోయినటువంటి వాడి పరిస్థితి ఎలాగుంది? దుర్వ్యాపారాన్ని చేసేసినాడు. దానివల్ల అంతా పోగొట్టుకున్నాడు. చివరికి పందులు మేపి వాడి దగ్గర చేరి పందులు తినే పొట్టైనా తినే ఆకలిని తీర్చుకుంటున్నాను అనుకున్నప్పుడు అప్పుడు ఏమొచ్చిందో తెలుసా? అప్పుడు బుద్ధి వచ్చింది. అంటే బుద్ధి రావాలంటే ఇన్ని కార్యక్రమాలు చేయాలా? అవును, ఇన్ని కార్యక్రమాలు. ఇప్పుడు బుద్ధి వచ్చింది కాబట్టి మళ్ళా నడుచుకుంటా వెళ్ళిపోతా ఉన్నాడు తన తండ్రి దగ్గరికి. ఎక్కడో దూరం చేరి చూస్తా ఉన్నాడు తండ్రి, చూస్తా ఉన్నాడు. చూసి ఆడికంటే ముందుగా ఈయన దిగి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి ఆడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఆడిని తీసుకొచ్చి పనివారికి అప్పచెప్పేసి ఆడి చెప్పుల స్థానంలో కొత్త చెప్పులు, బట్టల స్థానంలో కొత్త బట్టలు. ఆడు వచ్చాడు కాబట్టి ఇంకా ఏం చేయాలి? మొత్తం ఇల్లంతా మార్చేసినాడు. కొవ్విన పశువులను తీసుకొచ్చి వదిలించేసినాడు. అప్పుడే పెద్ద కొడుకు పొలంలో నుంచి వస్తున్నాడు. ఇది ఏందిరా, ఇది మా ఇల్లేనా అనుకున్నాడు. ఏం జరిగింది అంటే ఏం లేదు, మీ తమ్ముడు తప్పిపోయి ఆడుతున్నాడు. అందుకనే దేవుడు అంటాడు కదా మనతో, నీకు నీ హృదయం ముందు జ్ఞానం ఉన్న నా హృదయం కూడా నీతో కలిసి సంతోషిస్తుందని. అంటే జ్ఞానము కలిగినటువంటి ఎప్పుడు జ్ఞానం వచ్చింది? ఇవన్నీ పోగొట్టుకున్న తర్వాత జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానంతో వచ్చినటువంటి కొడుకుని ఎదుర్కొన్నటువంటి తండ్రి యొక్క జ్ఞానం కూడా కలిసింది. నువ్వు జ్ఞానవంతుడు అయితే నాకు తప్ప నిన్ను బట్టి సంతోషపడేవారు ఎవరైనా ఉన్నారా అన్నాడు. అందుకనే ఆ కొడుకుతో మాట్లాడుతున్నట్టు సందర్భం ఒకసారి మనం 15వ అధ్యాయం లూకా రాసిన సువార్త 23వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 15వ అధ్యాయం లూకా రాసిన సువార్త 23వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 23వ వచనంలో, క్రొవ్విన దూడను తెచ్చి వధించండి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతట వారు అంటే దేన్ని బట్టి అంటే జ్ఞానం వచ్చినటువంటి కుమారుని బట్టి తండ్రి కూడా ఏం చేస్తున్నాడు? సంతోషపడుతున్నాడు. అందుకని ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి మరలా బ్రతికెను, తప్పిపోయి మరలా దొరికెను. అందుకనే నిజంగా ఆ బుద్ధి వచ్చినటువంటి కుమారుని, జ్ఞానంతో మరలా ఇంటికి వచ్చినటువంటి కుమారుని బట్టి నిజంగా ఆ తండ్రి ఎంత ఆనందపడుతున్నాడో. ఇప్పుడు జ్ఞానంతో కలిగి ఉన్నటువంటి మనల్ని బట్టి కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే ఆనందపడేటటువంటి గడియలు ఆయన సొంతమవుతుంది. ఇంతకీ మన పరిస్థితి ఎలాగుంది? మన పరిస్థితి ఆస్తిని అంతా తీసుకెళ్ళిపోయి దుర్వ్యాపారాలకు ఖర్చు పెట్టేసినా కూడా మళ్ళా మనం వెనక రాం, మళ్ళా మనం తండ్రి ఇంటికి రాం. కాబట్టి ఇక్కడ బుద్ధి వచ్చినటువంటి జ్ఞానం సంపాదించుకున్నటువంటి కొడుకు హృదయాన్ని చూసినటువంటి తన తండ్రి కూడా తన హృదయంలో ఆ తప్పిపోయినటువంటి కుమారుని బట్టి జ్ఞానాన్ని సంతోషపడుతున్నాడు. ఇప్పుడు మళ్ళా 15వ అధ్యాయం 18వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఆలోచించగలిగితే, దుర్వ్యాపారం వల్ల నువ్వు దాన్ని పోగొట్టుకుంటావు, మత్తులుగా ఉండొద్దు, అది కాపరాలను నాశనం చేస్తుంది, కుటుంబ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది, అందరిలో అవమాన పాలైపోతావు, దాని జోలికి పోవద్దు అని చెప్తున్నాడు. 18వ వచనంలో, అయితే అన్నాడు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. అంటే ఆత్మపూర్ణులై ఉండడం అంటే ఆత్మ ఆధీనంలో నువ్వు ఉండాలి. ఆత్మ ఆధీనంలో నువ్వు ఉండాలి. జ్ఞానంతో నింపబడే దేవుని చిత్తంని నెరవేర్చేటటువంటి ఆ కార్యక్రమం. అందుకనే మనుషులందరూ కూడా రక్షణ పొందాలన్నది దేవుని చిత్తం అయితే, నిజంగా అలాంటి చిత్తాన్ని నువ్వు నెరవేర్చేటటువంటి స్థితిలో ఈ లోకంలో జ్ఞానం కలిగి, అది దేవుని జ్ఞానం కలిగి, ముఖ్యంగా దైవ సందేశాన్ని విని ఆ జ్ఞానంతో నువ్వు వాటన్నిటిని నువ్వు జరిగిస్తూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ అలా నువ్వు ఎలా ఉండాలంటే ఆత్మపూర్ణులై ఉండండి అని. ఆత్మపూర్ణులై ఉండి కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని అయితే, జ్ఞాని అనేటటువంటి వాడికి ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందని అంటే
దైవ వాక్యంలో. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు విడిచిపెట్టకుండా ఆ జ్ఞానంలో ఉన్నటువంటి సారాంశాన్ని నువ్వు గ్రహించిన వాడవైతే ఆ జ్ఞానము నీలో నాలో ఉంటే జ్ఞానం మనల్ని కాపాడుతుంది, మనల్ని రక్షిస్తుంది, మనల్ని హెచ్చిస్తుంది, మనకి ఘనతను తీసుకొచ్చి పెడుతుంది. అలాంటి ఘనత, అలాంటి హెచ్చింపు మనం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క 2026 సంవత్సరంలో ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడంలో విఫలమైపోతే 2026 సంవత్సరంలో ఇవ్వబడిన సమయం కూడా మనకు వృధా అయిపోతుంది. ప్రియమైనటువంటి ఎన్నో సంవత్సరాలు వృధాగా మారిపోయి పాతవిగా మారిపోయిన క్యాలెండర్లు మన ఇంట్లో చాలా ఉంటాయేమో, కానీ కొత్త క్యాలెండర్ ఒకటే ఉంటుంది. ఆ కొత్త క్యాలెండర్లో ఇవ్వబడినటువంటి 365 దినాలు నీవి అన్నది. కాబట్టి 365 దినాలు నీవన్నప్పుడు వాటిని ఎలా సద్వినియోగం చేసుకుంటావు ఒక్కసారి నువ్వు ఆలోచించి. ఎలా సద్వినియోగం చేసుకుంటావు ఒక్కసారి ఆలోచించి. దేవుడు మరలా 365 దినాలను నీకు అప్పగించబోతూ ఉన్నాడు. 365 దినాలను నీకు అప్పగించబోతున్నప్పుడు వాటిని ఎలా సద్వినియోగం చేసుకుంటావో ఒక్కసారి ఆలోచించి. అపవాది తెలుసు కదా మనకి. అపవాది తెలుసా? పరిచయం చేయాలన్నా? తెలుసు. ఓకే, ఇప్పుడు అపవాదికి కూడా దేవుడు సమయం ఇచ్చాడంట. అపవాదికి కూడా దేవుడు సమయం ఇస్తే ఆడు ఎంత ఫాస్ట్గా ఆ సమయాన్ని సద్వినియోగం చేస్తాడు. అలాగని వాడు జ్ఞాని అని అన్నామా? ఒక అజ్ఞానిగా ఉన్నటువంటి వాడే తనకు ఇవ్వబడిన సమయాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకుంటున్నాడో చూడండి. ఒకసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించండి, భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకు పరలోకంలో ఎందుకు సంతోషము, భూమి మీద ఎందుకు దుఃఖము? ఎందుకంటే ఎలాగంట అపవాది తనకు సమయము ఎంత ఉందంట. సమయం వాడికి ఎప్పటి నుంచి అండి? సమయం కొంచెం ఉండేది వాడికి. పరలోకం నుంచి గెంటి వేయబడ్డాడే, ఆది నుంచి వాడు అక్కడి నుంచి త్రోసివేయబడిన దినం నుంచి ఇప్పటి వరకు వాడు స్వైర విహారం చేస్తున్నాడు. ఎవరిని మింగుదునా అని వాడు తిరుగుతూ బహు క్రోధము గలవాడై మీ యొద్దకు వచ్చేస్తున్నాడు. వాడు ఏంటంటే ఆడికి టైం లేదు, ఆడికి టైం లేదు, టైం లేదు. కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? ఆడికి సమయము కొంచెమే అని తెలిసి, ఆడికి సమయము కొంచెమేనని తెలిసి ఏం చేస్తున్నాడంట? బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. మీ యొద్దకు అంటే అపవాదికి ఇవ్వబడిన సమయం చాలా ఎక్కువ కాదు ప్రియమైనటువంటి వాళ్ళారా. ఆలోచన చేయండి. ఆడికి ఇవ్వబడిన సమయం కొంచెమా ఎక్కువ? కొంచెమేని దేవుడు రాయించాడు, కొంచెమేని దేవుడు రాయించాడు. కానీ మనకి ఇవ్వబడిన సమయం ఆడికి ఇవ్వబడింది ఎక్కువే అనుకోవచ్చు, కానీ ఎక్కువ ఎందుకైంది ఆడికి సమయం? మనలో ఇంకా చాలామందిని మారు మనసు పొందలేదు కాబట్టి, యేసుక్రీస్తు రాకడ ఇంకా ఆలస్యం అవుతుంది కాబట్టి ఆడికి సమయం కొంచెమే. కొంచెం కాలమే నిన్ను విడిచిపెడతాను అన్నప్పుడు ఆ కొంచెం సాలయ్యా నాకు అంటాడు. ఎంతమంది నాశనం చేసేదానికి? తనకి ఎంతమంది కవర్ అవుతారు అంతమందిని నాశనం చేసేసేదానికి. తనకు సమయం కొంచెమే అని తెలుసుకున్నాడు. ఆ కొంచెంలోని ఎంతమందిని నాశనానికి తీసుకెళ్ళిపోవాలి అంతమంది నాడు ఏం చేస్తున్నాడు? క్రోధము గలవాడి దిగేస్తున్నాడు అంటున్నాడు. క్రోధం. తనకి సమయం కొంచెమేనా? ఆ కొంచెం సమయంలో వాడు ఏం చేస్తున్నాడు? 10వ వచనం చదవండి మీకు. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని. రాత్రింబగళ్ళు అన్నాడు చూడండి. రాత్రి ప్లస్ పగలు. రాత్రి ప్లస్ మనం రాత్రి అయితే ఏం చేస్తాం? పడుకుంటాం. పగలైతే పని చేస్తాం. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలాగుంది? రాత్రింబగలు, రాత్రి అన్నక పగలన్నక తేడానే లేకుండా దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది ఏం చేస్తాడంటే రాత్రింబగలాడు ఎట్ట కష్టం. ఆ మధ్య IPS IAS వాళ్ళు చదివేటటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, మేము ఈ కోర్సు పాస్ అయ్యేదాకా మాకు ఎలాగుంటుంది మా సమయం? 18 గంటలు కష్టపడాలంట. 18 రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. నిద్రపోయే సమయం ఎంత అంటున్నారు వాళ్ళు? 6 గంటలే. మిగతా 18 గంటలు మేము ఏం చేయాలి? చదువుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ కోర్సు ఇంక సమయం లేదు మాకు, ఆ ఎగ్జామ్ దగ్గర పడిపోతుంది అన్నట్టుగా అపవాది కూడా ఏం చేస్తున్నాడు? నేరం చేయించడానికి. నేరం చేయించేది కూడా ఓడే, నేరం మోపేది కూడా ఓడే. అంటే
ఈ రకంగా నేరం చేయించాలి, మళ్ళీ నేరం మోపాలి, నేరం చేయించాలి, మళ్ళీ నేరం మోపుతూ ఉండాలి సహోదరుల మీద. కాబట్టి ఇప్పుడు వీడికి సమయం సరిపోతుందా? అందుకని డే అండ్ నైట్ ఆడు ఏం చేస్తాడు, కష్టపడతానే ఉన్నాడు పాపం. డే అని రాత్రి పగలని తేడా లేకుండా ఆడు కష్టపడతానే ఉన్నాడు. కానీ మనకు సమయం ఎంత ఉంది? ఆడుకున్నటువంటి సమయాన్ని ఆడు సద్వినియోగం చేసుకుంటున్నాడా? నిద్రాహారాలు లేకుండా కష్టపడుతున్నాడు. అనేక మందిని తన రాజ్యంలో పౌరులుగా మార్చుకోవడానికి కష్టపడుతున్నాడు, రాత్రి మగల్లో కష్టపడుతున్నాడు. అందుకనే దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాము అనేటటువంటి దిశలో దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. అందుకని వాడికి ఇచ్చినటువంటి సమయం మాత్రం వాడు ఏం చేస్తున్నాడు? వాడు సద్వినియోగం చేసుకుంటున్నాడు. ప్రియమైనటువంటి వాడు. అందుకని మనం నిజంగా జ్ఞానవంతులమే అయితే ఆ జ్ఞానాన్ని బట్టి యేసు ప్రభుల వారు కూడా భూమి మీదకి వచ్చి దేవా నీ చిత్తాన్ని నెరవేర్చేదానికి వచ్చిన అంటున్నాడు. ఇంతకీ దేవుని చిత్తాన్ని ఎలా నెరవేరుస్తున్నాడు యేసు ప్రభుల వారు? ఒకసారి 13వ అధ్యాయము 22వ వచనం లూకా రాసిన సువార్తలకు వెళ్ళి ఆలోచించగలిగితే యేసుక్రీస్తుల వారు కూడా ఆయనకు అప్పగించబడినటువంటి సమయం కొంచెం, ఎందుకంటే 33.5 సంవత్సరాల దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం భూమి మీద. ఆయుష్కాల దినాల్లో 13వ అధ్యాయం 22వ వచనంలో ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు కూడా ఏం చేస్తున్నాడు? ప్రయాణంలో కూడా బోధిస్తున్నాడా? ఎందుకంటే సమయం లేదు, ఇంకా సమయం లేదు. ప్రయాణంలో కూడా బోధిస్తున్నాడు, పట్టణముల్లో కూడా బోధిస్తున్నాడు, గ్రామముల్లో కూడా సంచారము చేయొచ్చు. బోధించుచూ సంచారం చేస్తున్నాడు. ఎక్కడ సమయం? అందుకనే దేవా నీ చిత్తాన్ని నేను భూమి మీద నెరవేర్చడానికి వచ్చినానని యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో కూడా మనం ఆలోచన చేస్తే నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభుల వారు కూడా తనకు సమయం కొంచెమే అని తెలుసు కూడా ఇంతకాలం నిజంగా ఆయన చేసినటువంటి పని మీద ఎక్కువగా తనకు ఇవ్వబడినటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వాడుగా మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు మనకు కనిపిస్తున్నారు. ఇంకా ఎవరు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు అని మనం ఆలోచన చేస్తే మోషే పాత నిబంధనలోకి వెళ్ళి మనం మోషే గురించి మనం ఆలోచన చేసినప్పుడు దాదాపుగా 40 సంవత్సరాలు ఆయన యొక్క ఆయుష్కాలం ఎక్కడ గడిచిపోయింది? అంతఃపురంలో గడిచిపోయింది. మిగిలిన 40 సంవత్సరాల ఆయుష్కాలం ఎక్కడ గడిచిపోయింది? అరణ్యంలో గడిచిపోయింది. మిగిలిన ఆయుష్కాలం ఎంత? చచ్చిపోయేంత వరకు ఇంకా 40 సంవత్సరాలే ఉంది. ఇప్పుడు ఈ 40 సంవత్సరాల్లో 80 సంవత్సరాల యొక్క పని మిగిలిపోయి ఉంది. ఇప్పుడు ఈ 40 సంవత్సరాల్లో చేయవలసిన పని కూడా చెయ్యాలి. కాబట్టి ఎంత పని ఉందో మీరు ఆలోచన చేయండి. అందుకనే తన జీవితాన్ని గురించి చెప్తూ 11:24 హెబ్రీ పత్రికలో మోషే పెద్దవాడైనప్పుడు అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అదే అల్పకాల పాప భోగములను అనుభవించుట దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని యోచించి ఒప్పుకోలేదు. నాన్న ఈ సింహాసనం నీదేరా, నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటే కూడా ఇది వద్దమ్మా, ఇది అల్పకాల పాప భోగము. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన సమయం ఇప్పటికే చాలా అయిపోయింది. మిగిలిన సమయంలో నేనేం చేయాలి? ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాలి. ఇశ్రాయేలుకు నేనేం చేయాలంటే కనాన్లోకి వాళ్ళని తీసుకెళ్ళి నడిపించేసేయాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోమని నిజంగా చేసుకోవడానికి మోషే గారు కూడా ఎంత ఫాస్ట్గా మిగిలినటువంటి 40 సంవత్సరాల్లో పాటుపడ్డాడో మనకు తెలుసు. అసలు ఈ సంగతిని రాసింది ఎవరు? జ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం పరుచుకోమని చెప్పింది ఎవరు? అపోస్తుడైనటువంటి పౌలు గారు. ఏమన్నా ఇన్ని చెప్తున్నారు, కానీ పౌలు గారు కూడా తనకి ఇవ్వబడిన సమయాన్ని జ్ఞానుల వలె ఎప్పుడన్నా దాన్ని సద్వినియోగం చేసుకున్నాడా? లేకపోతే అజ్ఞాని వలె ఏమైనా దుర్వినియోగం చేసుకున్నాడు? ఇన్ని మాటలు చెప్తున్నారే, పౌలు గారు చెప్పారు, పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్పారు అని ఇప్పుడు పౌలు గారు కూడా దాన్ని సద్వినియోగం చేసుకున్నాడా లేదా అని కానీ మనం ఆలోచించగలిగితే ఒకసారి మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే క్రీస్తునందు అదిగో ఉన్నతమైన బహుమానమును పొందవలనని గురు యొద్దకే నిదానంగా వెళ్తున్నానని రాశాడా?
పరిగెత్తుతున్నాడని. ఎందుకు పరిగెత్తడం? సమయం లేదు, సమయం లేదు. ఇప్పటికే సగం జీవితం ఏమైపోయింది మనకి? అయిపోయింది. సగం జీవితం అయిపోయింది. ఇప్పటి నుంచైనా ఏం చేయాలి మనం? ఇంకా నిదానంగా పోదామా? ఇంకా నిదానంగా పోదామా? ఇంకా నిదానంగా పోయేంత టైం లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. ఇప్పుడు పరిగెత్తాలి, పరిగెత్తాలి, పరిగెత్తాలి. అసలు ఎంత పరిగెత్తాడో తెలుసా మీకు పౌలు గారు? బైబిల్లో చివరి పేజీలో పౌలు దాన్ని ప్రయాణం చేసిన అనకూడదు, పరిగెత్తిన ప్రదేశాలని రాయాలి అక్కడ. అపోస్తుడైన పౌలు గారు పరిగెత్తినటువంటి ప్రదేశాలు అని రాయాలి అక్కడ. ఎందుకంటే నేను పరిగెత్తుతున్నానన్న పదం రాశాడు. ఎక్కడ? గురు యొద్దకే నేను ఏం చేస్తున్నాడు? పరిగెత్తుతున్నానని మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, తన నిజ కుమారుడైనటువంటి ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి గురించి కూడా రాస్తూ, తిమోతి నువ్వేదో యవ్వనుడు అనుకొని ఇంకేదో నీకు బాగా సమయం ఉందనుకునేవు, జాగ్రత్త. సమయమందును అసమయమందును ఏం చేయమన్నాడు? సువార్తను ప్రకటించు, చాటింపు చేయి, సువార్తను ప్రకటించు. సమయం లేదు. ఇవ్వబడినటువంటి సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. జ్ఞాని వలే ఉండు, జ్ఞాని వలే ఉండు. నీకు జ్ఞానం ఏమైనా తక్కువ? దేవుణ్ణి అడుగు. అందుకని సమయమందును అసమయం, నాకు టైం లేదు, నేను అసలు మర్చిపోయాను, ఈ సంగతులు మాట్లాడబాక నా దగ్గర. ఎందుకంటే నీకు అసలు సమయమే లేదు, సమయం తక్కువే ఉందని అపవాది రాత్రి మగళ్ళ కష్టపడి పనిచేస్తున్నాడు. మనకి ఎంత సమయం ఉన్నా కూడా మనం ఏం చేస్తున్నాము? రాత్రి క్లాస్ ఉంది, పగలు క్లాస్ ఉంది, మధ్యాహ్నం కూడా క్లాస్ ఉందని అంటే అన్ని అవకాశాలు ఉన్నా కూడా ఏ అవకాశాన్ని కూడా మనం వినియోగించుకోవట్లేదు. అంటే సమయాన్ని మనం ఏం చేస్తున్నాము? దుర్వినియోగం చేస్తున్నాం ప్రియమైనటువంటి వాళ్ళ. 2027 అలాగనే వస్తుంది అనుకుంటున్నావా? 2026లో కష్టపడితే కానీ 2027 కూడా దేవుడు బాగా గుర్తుపెట్టుకోండి. 2026 కష్టపడితే కానీ 2027 ఇవ్వడు. 2027లో ఇంతకంటే ఎక్కువ కష్టపడితే కానీ 2028 ఇవ్వడు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ప్రతి సంవత్సరం మనకు అనుగ్రహిస్తున్నాడు, అంతకు మించినటువంటి పనుల భారం మన మీద దేవుడు మోపుతున్నాడు. వాటిని జరిగించాలి అన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. ధనవంతుడి గురించి మనకు తెలుసు కదా, తనకు ఇవ్వబడినటువంటి ఆయుష్కాల దినాలు, ఆ సమయాన్ని ఎలా గడిపాడు? అబ్రహాం చెప్తున్నాడు, నా కుమారుడా, నీకు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు బతిక. నీ జీవిత కాలం అంటే జీవిత కాలంలో దేవుడు నీకు ఇచ్చిన సమయం, నీకు ఇచ్చిన సమయాన్ని ఎలా గడిపేశావంటే 365 దినాలు నీ కోసమే రెడీగా ఉన్నాయి, కానీ నీ కోసం నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదు. అందుకని చెప్తున్నాడు, నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టం వచ్చినట్టు బతికావు, నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికావు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించి. ఒకనాడు ఈ రాత్రే మనం మరణించేస్తే పోయి ఆ ధనవంతుల పక్షాలను కూర్చున్నప్పుడు ఆడేమవుతుంది? ఎరా, సమయాన్ని గురించి నీకు ఎవరు చెప్పలేదా? ఇన్నేళ్ళు క్రైస్తవ్యంలాగా బతికాను అంటున్నావు, నీ పేరేంటి అని అడుగుతారు. ఫస్ట్ పేరు ఏంది అనగానే ఆశీర్వాదం అన్నావు అనుకో, అంటే క్రైస్తవుడే కదా అంటాడు, అంతే. ఎవరు చెప్పలేదా నీకు? ఎవరు చెప్పలేదా సమయాన్ని సద్వినియోగం చేసుకుని? నేనంటే నాకు చెప్పేవాళ్ళు లేక నా సమయాన్ని నా ఇష్టం వచ్చినట్టు బతికాను, నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాను. నాకు ఇంకా 5 మంది సహోదరులు ఉన్నారయ్యా, వారును ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండా నిమిత్తం లాజర్ను పంపించి ఒక్కసారి వాళ్ళని గుర్తు చేపించాను అంటే కుదరదు అని చెప్పేసినట్టే. నీకు ఆల్రెడీ ఇంతమంది చెప్పినా కూడా మళ్ళా వచ్చి నా పక్కన కూర్చున్నావని అన్నాడని అంటే ఎంత అవమానం ఆలోచన చేయండి ప్రేమటువంటి వాళ్ళు. చీమల గురించి మన పిల్లకాయలు పాటలు పాడారు. ఏం చీమ? ఆ పాట పేరేంది? బలము లేని చిట్టి చీమలు. నిజంగా చీమలకు బలం ఉందా? లేవు. బలము లేని చిట్టి చీమలు బుద్ధి కలిగి నడుచుకున్నాయి. బుద్ధి కలిగి నడుచుకున్నాయి. బలము లేదు నిజంగా వాడికి, కానీ బుద్ధి కలిగి నడుచుకున్నాయి. ఎలా బుద్ధి కలిగి నడుచుకున్నాయో తెలుసా? వచ్చే వర్షాకాలం ఏంటో అవగాహన తెచ్చుకున్నాయి. వర్షాకాలం వస్తే మనకి ఆహారం దొరకదు, కాబట్టి ఇప్పుడు వర్షాకాలం రాకముందే ఆహారాన్ని ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకొని నిజంగా సంపాదించుకొని జాగ్రత్తగా పేర్చుకున్నాయంట. బలంలో నిజంగా బలహీనమైనటువంటివే చీమలు, బుద్ధి లేని చీమ, బలం లేని చీమలు, అవి చిన్నవే. కానీ రాబోయే కాలానికి ముందుగానే ఏం చేసుకున్నాయి? సంపాదించి పెట్టుకున్నాయి. మనకు కూడా రాబోయే కాలం ఒకటి ఉంది. ఆ కాలంలో నిజంగా ఆ కాలం మనకి బాగా ఉండాలని అంటే, ఆ కాలం మనం నెమ్మదిగా మనం బ్రతకాలని అంటే ఈ కాలంలోనే జ్ఞానం కలిగి ఉంటేనే ఆయన చిత్తాన్ని నెరవేర్చి మనకి ఇవ్వబడినటువంటి సమయంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారంగా ఉండి ఆయనకి ఇష్టమైనటువంటి వారంగా మనం బ్రతికి ఈ లోకంలో
అందుకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడం ఒకటే మనకు ముఖ్యం. ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నావా, ఆ జ్ఞానం నిన్ను కాపాడుతుంది, ఆ జ్ఞానం నిన్ను హెచ్చిస్తుంది, ఆ జ్ఞానం నీకు ఘనతను చేకూరుస్తుంది. ఆ జ్ఞానానికి నువ్వు కానీ తోసిపుచ్చావా, అజ్ఞానిగా మిగిలిపోతావు. అజ్ఞాని అయితే ఏం చేస్తాడంటే సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటాడు. కాబట్టి సమయాన్ని దుర్వినియోగం చేసుకునే అజ్ఞానిగా ఉంటావా, సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానివిగా ఈ లోకంలో బ్రతుకుతావా? సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానవంతుడివి అయితే 2026 సంవత్సరం నీదే. ఆ తర్వాత రాబోయేటటువంటి పరలోకం కూడా మనదే. కాబట్టి జ్ఞానుల వలె ఈ లోకంలో మనం కూడా బ్రతికి ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని మనం సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ మాటలేందో లక్ష్యం ఉంచడానికి, మా హృదయాల్లో వాటిని పదిలపరుచుకుని అలా ప్రవర్తించడానికి మీరు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప ఉద్దేశాలను బట్టి, మాటలను బట్టి మిమ్మల్ని కొనియాడుతూ మిమ్మల్ని కీర్తిస్తూ, నానా జ్ఞానుల వలె మాకు ఇవ్వబడినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి గొప్ప బిడ్డల్లాగా, మీరు ఆనందపడేటటువంటి బిడ్డల్లాగా మేము లోకంలో బ్రతుకున్నట్లుగా మాకు సహాయం చేసి నడిపించమని, చేరొచ్చిన నీ బిడ్డలందరినీ దీవించి ఆశించి మీ కృపలో బలపరిచి, ఇప్పటి వరకు విన్నటువంటి సంగతులు తమ హృదయాల్లో పదిలిపరుచుకున్నాను. అది వచ్చి వాటిని ఎత్తికెళ్లకుండా వాటి ప్రకారం నడుచుకునేటటువంటి వారంగా మేము ఈ లోకంలో ఉండి రాబోయే ఉన్నతమైనటువంటి లోకాన్ని సంపాదించుకునే వారంగా ఉన్నట్లుగా సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.